ఇది డై సెట్టింగ్ ఎలానో చూద్దాము. ఫస్ట్ దీన్ని 2 రోలర్స్ అండి. ఇది ఫస్ట్ రోలర్, ఇది సెకండ్ రోలర్. ఏదైతే గ్యాప్ తక్కువ ఉందో దీన్ని ఫస్ట్ రోలర్ అంటాం, గ్యాప్ ఎక్కువ ఉందో సెకండ్ రోలర్ అంటాం. ఫస్ట్ ఈ రోలర్ సీల్ చేస్తుంది, తక్కువ ఉన్న గ్యాప్ది సీలింగ్ చేస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ సీల్ చేస్తుంది. ఇదిగోండి ఎలా సీల్ చేస్తుంది అంటే, ఇది దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇలా దగ్గరికి వెళ్ళి దాన్ని నొక్కుద్ది. నెక్స్ట్ ఫస్ట్ ఇది దగ్గరికి వెళ్ళి నొక్కుద్ది, తర్వాత దీన్ని దగ్గరికి వెళ్ళి నొక్కుద్ది అనమాట, తిరుగుతూ నొక్కుద్ది. ఇప్పుడు ఇది ఉంది పెట్టాను కదా, ఇదిగోండి ఇది దగ్గరికి వెళ్ళి ఇలా తిరుగుతూ నొక్కుద్ది. నెక్స్ట్ ఇది దగ్గరికి వెళ్ళి తిరుగుతూ నొక్కుద్ది అనమాట. ఇదేంటంటే ఫస్ట్ సీల్ చేసి ఇదేంటంటే దీన్ని వెడల్పు కింద చేస్తుంది, ఇలా ఫ్లాట్గా చేస్తుంది అనమాట ఈ రోలర్. ఇప్పుడు ఇది బేసిక్ పొజిషన్లో ఉంది, ఇదిగోండి ఇది కిందకు ఉంది కదా, ఈ కిందకు ఉందంటే బేసిక్ పొజిషన్. ఇప్పుడు నేను తిప్పుతున్నా, హ్యాండ్తో తిప్పుతున్నా, చూడండి ఇది లెగుస్తుంది, కప్పు లెగుస్తుంది. ఇదిగోండి కింద ఇక్కడ చూడండి డబల్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఈ రోలర్ ఏదైతే ఉందో దీని మీదకి ఎక్కుద్ది. సో ఈ ఫస్ట్ రోలర్ చెప్పా కదా గ్యాప్ తక్కువ ఉన్నది, అది కిందది. గ్యాప్ ఎక్కువ ఉన్నది పైది అనమాట. ఈ రోలరు కింద రోలర్కి అటాచ్మెంట్, ఇదిగోండి ఈ కింద రోలర్తో ఈ బేరింగ్ అనేది దీనికి అటాచ్మెంట్. ఇప్పుడు నేను తిప్పుతున్నా, ఈ రోలర్ వచ్చి పైకి వస్తుంది, ఈ లాస్ట్ స్టెప్ వరకు రావాలి. ఇదిగోండి ఇక్కడ ఈ పై వరకు చివరి వరకు ఇది తిప్పాలన్నమాట. ఇది చూడండి తిప్పుతున్నాయి, 1 2 3 ఇదిగోండి ఎక్కుతుంది చూడండి, 4 5 ఇదిగోండి ఎక్కుతుంది చూడండి, 6 7 8 9 ఇదిగోండి 10 టైమ్స్ తిప్పిన తర్వాత ఈ పైకి ఎక్కింది ఆల్మోస్ట్. ఇదిగోండి ఇది పైకి ఎక్కింది. పైకి ఫుల్ హైట్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇది దగ్గరికి వచ్చేసింది. అంటే అది పైకి ఎక్కినప్పుడు ఇక్కడ సీల్ చేస్తుంది. ఈ రోలర్ ఎలా అడ్జస్ట్ చేస్తామంటే ఈ డై, దీన్ని డై అంటారు, క్యాప్ డై. ఇదిగోండి ఈ క్యాప్ కరెక్ట్గా డై, ఇది యాక్చువల్ దగ్గరికి వచ్చేసింది కదా నొక్కట్ల, క్యాప్కి డై అది. ఈ పైన ఈ రోలర్ ఈ పైన దీనికి ఆనాలి, ఈ డై పైకి ఆనాలి, ఈ పైది దీనికి ఆనుద్ది. అండ్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఒక పేపర్ మందం ఉండాలి. ఇదిగోండి దీనికి మధ్యలో గ్యాప్ ఒక పేపర్ మందమే ఉండాలి. అలా సెట్ చేసుకోవాలి. ఈ కింద ఎల్లంకి ఉంది చూడండి, మీకు ఏదైనా ఆ గ్యాప్ వేరియేషన్ ఉందనుకోండి, ఈ ఎల్లంకి ఇక్కడ లూజ్ చేస్తాం ఫస్ట్. ఇది లూజ్ చేసి ఈ ఎల్లంకిని ఇలా తిప్పామనుకోండి, ఈ రోలర్ దగ్గరికి దూరం జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడ ఎసెంట్రిక్ ఉంది పైన, ఇదిగోండి ఈ పైన ఎసెంట్రిక్ ఉంది. సో తిప్పినప్పుడు ఈ రోలర్ అటు ఇటు తిరుగుద్ది. ఇది లూజ్ చేసుకోవాలి, ఇది లూజ్ చేసుకుంటే అక్కడికి అక్కడ తిరుగుద్ది. ఇప్పుడు తిప్పేస్తున్నా, ఈ పైది కిందకి పడిపోద్ది. ఇదిగోండి ఈ పైది కిందకి పడిపోయినప్పుడు రోలర్ దూరం వెళ్ళిపోద్ది చూడండి. ఇదిగోండి పడిపోయిన వెంటనే రోలరు దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు పై రోలర్ ఎక్కుతుంది. ఇదిగోండి పైన ఇది ఇప్పుడు పై రోలర్ ఎక్కుతుంది. ఇదిగోండి తిప్పుతున్నా కదా, ఈ పై రోలర్ దగ్గరికి వస్తుంది. ఇదిగోండి పై రోలర్ పైకి ఎక్కేసింది. ఇదిగోండి ఇది దగ్గరికి వచ్చేసింది. ఈ రోలర్ కూడా ఇందాక చెప్పినట్టు ఈ పైకి ఆనాలి, ఈ పైన ఆనేటట్టు ఈ రెండింటికి పేపర్ మందం, అది. ఇప్పుడు పైది కూడా పడిపోయింది అనుకోండి కిందకి. ఇదిగోండి పైది కూడా ఇప్పుడు పడిపోయింది. చూడండి ఈ పైది ఇది పడిపోయింది. పడిపోగానే ఇదిగోండి ఈ డిస్టెన్స్ చూడండి, ఈ రెండింటి దూరం, ఈ రెండు డిస్టెన్స్ దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు కిందకు వచ్చేసింది, సీలింగ్ అయిపోయింది. ఇప్పుడు సీలింగ్ అయిపోయింది కాబట్టి కిందకు వచ్చేసింది. ఇప్పుడు రెడీ అన్నమాట. నేను ఈ క్యాప్ పెడుతున్నా, జస్ట్ ఎగ్జాంపుల్. ఇలా బాటిల్ పెట్టినప్పుడు తిప్పుతున్నా, ఇదండి పైకి లేచింది. ఇదిగోండి ఇప్పుడు సీలింగ్ స్టార్ట్ అయింది, నొక్కుతుంది చూడండి. తీసేస్తున్నా ఎందుకంటే ఇది వేస్ట్ అవుతుంది బాటిల్. ఇదిగోండి క్యాప్ చూడండి, నొక్కుతుంది, క్యాప్ని దగ్గరికి వచ్చి నొక్కేస్తుంది.
ఇప్పుడు దూరం అయిపోయింది నొక్కిన తర్వాత. ఇప్పుడు ఇది దగ్గరికి వస్తుంది. ఇది కూడా సీల్ చేస్తుంది ఒక రౌండ్ తిరిగి. ఇప్పుడు దూరం అయిపోయింది. చూడండి ఈ స్టెప్ చూడండి, వెనక్కి తిరిగింది, ఇలా వెనక్కి తిరిగింది కదా. సో ఇది ఈ బాటిల్కి సీల్ అయిపోయినది. సో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇది ఒకటి లూజ్ చేసుకొని ఈ కిందది తిప్పుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేసిక్ అలైన్మెంట్. ఇంకా అలైన్మెంట్ బాగా ఇదైంది అనుకోండి, ఈ నట్టు లూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ నట్టు లూజ్ చేసుకొని ఇది తిప్పంగానే ఇది కూడా దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఇది లూజ్ చేసిన తర్వాత ఈ డై ఏదైతే ఉందో పైకి కిందకి కూడా జరుపుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ దీనికి ఆన్ లేదనుకోండి, డిస్టెన్స్ తేడా ఉందనుకోండి, ఇది లూజ్ చేసుకొని పైకి కిందకి జరుపుకోవచ్చు. అండ్ ఇది లూజ్ చేసుకొని ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ అంతా ఎప్పుడు చేయాలంటే ఈ రోలరు ఈ పైకి ఫుల్గా ఈ రోలర్ దీని పైకి ఎక్కినప్పుడు చెయ్యాలి. పై రోలర్ కింద రోలర్ కూడా ఈ పైకి ఎక్కినప్పుడు చెయ్యాలి. అంటే ఆ పీక్ సీలింగ్ పీక్లోనే ఆ అడ్జస్ట్మెంట్ చెయ్యాలండి. ఇప్పుడు మిషన్ జస్ట్ ఆన్ చేస్తున్నా చూడండి, పైకి వచ్చింది, సీలింగ్ అయిపోయింది, కిందకు వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేశాను, ఆపాను, మధ్యలో స్టాప్ చేశాను జస్ట్. ఇదిగోండి ఇది హయ్యెస్ట్ సీలింగ్లో ఉంది ఇప్పుడు. ఇదిగోండి ఈ డై చూసారు కదా, ఈ డై ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇది పైకి ఉంది, ఇప్పుడు హయ్యెస్ట్ సీలింగ్లో ఉంది. ఇదిగోండి ఈ రోలర్ పైకి ఎక్కింది. సో ఇక్కడ చూడండి ఇది దగ్గరికి ఉంది, హయ్యెస్ట్ సీలింగ్ అనమాట అది. సో ఇలా లేకపోతే మీరు డైని అడ్జస్ట్ చేసుకోవాలి. సరిగా సీల్ అవ్వకపోయినా కొంచెం అటు ఇటు జరుపుకోవాలి అది. తర్వాత ఒకవేళ బాటిల్ హైట్ అడ్జస్ట్మెంట్ చేయాలనుకోండి, ఇక్కడ స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా వెనక్కి తిప్పాలి, ఇది తిరిగిపోద్ది. అప్పుడు ఇది కిందకు వస్తుంది. మళ్ళీ ఇది స్క్రూ డ్రైవర్ పెట్టి టైట్ నొక్కేయాలి. మామూలుగా ఇది లెగదు, ఇలా అంటే లెగదు. ఇది పైకంటే ఇలా లెగొస్తుంది. ఇది లాకింగ్. సో బాటిల్ హైట్స్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు.